బ్రేకింగ్ న్యూస్ నగరంలోని గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో నిర్వహించిన సోదాలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబట్టాయి. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా ఇన్ఫర్మేషన్ తో పోలీసులు దాడి చేశారు. వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటుగా ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు. వీరంతా పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకుని పార్టీ చేసుకుంటున్నట్లు అక్కడ దాడి చేసిన పోలీసులు గుర్తించారు. గత 3 రోజులుగా హోటల్లో ఉంటూ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని 3 యువకులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో కోకైన్ ను వారు స్వాధీనం చేసుకున్నారు. మా ఎస్ఓటి వాళ్ళకి ఒక ఇన్పుట్ వస్తే దట్ రాడిసన్ బ్లూ హోటల్లో సమ్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ హ్యావింగ్ అ పార్టీ. ఆ ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హు హడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి. అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హెస్ హ్యాపెండ్ అని. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. హిస్ నేమ్ ఇస్ జి వివేకానంద్. ఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. నగరంలోని గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో నిర్వహించిన సోదాలలో పోలీసులకు భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని పక్కా ఇన్ఫర్మేషన్ తో పోలీసులు దాడి చేశారు. వారిలో ప్రముఖ బీజేపీ నేత కుమారుడితో పాటుగా ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కూడా ఉన్నారు. వీరంతా పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకుని పార్టీ చేసుకుంటున్నట్లు అక్కడ దాడి చేసిన పోలీసులు గుర్తించారు. గత 3 రోజులుగా హోటల్లో ఉంటూ డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్నారని 3 యువకులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో కోకైన్ ను వారు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఎస్ రవిచంద్ర, గచ్చిబౌలిలో మరి రాడిసన్ బ్లూ హోటల్లో పోలీసులు దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో ఏదైతే విఐపీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, ఉన్న అటువంటి వాళ్ళలో 10 మందిలో కూడా ఎక్కువ మంది విఐపీలే ఉన్నారని చెప్పుకోవచ్చు. అందులో వివేకానంద బీజేపీ నాయకుడు కొడుకు అయితే, దాంతోపాటు మిగతా వాళ్ళు చూసుకుంటే కేదార్నాథ్ ఈయన ఒక నిర్మాత, దాంతోపాటు సందీప్, శ్వేత, నెయిల్, క్రిష్, ఇలాంటి ఈ విధంగా నిర్భయ, సందీప్, ఇలాంటి వాళ్ళంతా కొంతమంది ఇందులో విఐపీల కొడుకులు ఉన్నారు, విఐపీలు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే గుట్టుచప్పు కాకుండా రాడిసన్ హోటల్ వచ్చేసి వివేకానందకు సంబంధించింది. ఎవరి వివేకానంద అంటే బీజేపీ నాయకుడు యోగానంద కుమారుడే వివేకానంద. అయితే ఈ వివేకానందకు రాడిసన్ హోటల్ ఈయనదే, ఓనరు ఇతనే. దీంతో ఈ రాడిసన్ హోటల్లో అయితే హోటల్ తనదే కాబట్టి బయటకి పొక్కడానికి వీలు లేకుండా సమాచారం బయటికి తెలియకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది. హోటల్ మనదే కాబట్టి ఎలాంటి ఇబ్బంది రాదన్న కోణంలో ఇలా ప్లాన్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎవరికి తెలియకుంటుందన్న ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయాన్ని ఈ మధ్యకాలంలో పోలీసులు డ్రగ్స్ సంబంధించి చాలా సీరియస్గా సెర్చ్ చేస్తున్నారు. అందులో ఎస్ఓటి పోలీసులు రాడిసన్ హోటల్ మీద మూక్కుమ్మడిగా దాడులు చేశారు. వెంటనే దాడులు చేయడంతో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఉదయం 3, ఆ తర్వాత వీరిలో అదుపులోకి తీసుకున్నట్టుగా వాళ్ళల్లో శాంపుల్స్ కు పంపించాలి. వారు యూరిన్ టెస్ట్ కావచ్చు, బ్లడ్ చెకప్ చేస్తే ఇందులో యోగానంద్ డ్రగ్స్ తీసుకున్నట్లు, అందులో కొకైన్ తీసుకున్నట్టు బయటపడింది. నిర్ధారణ అయిందంటూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి వివరాలు వెల్లడించారు. 10 మందిని మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరుచుతున్నామన్న అభిప్రాయం చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ మీద కేసులు నమోదు చేసి ముందుకెళ్తున్నామన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రాడిసన్ హోటల్ కూడా సైబరాబాద్ కమిషనర్కు కూతవేటు దూరంలో ఉంటుంది, దగ్గరలో ఉంటుంది సైబరాబాద్ కమిషనరేట్కు. అంటే ఒక కమిషనరేట్ ఫుల్ చాలా సెక్యూరిటీ విఐపి జోన్ ఉన్నట్టుగా ఈ ఏరియాలో ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా ఈ రాడిసన్ హోటల్లో ఈ విధంగా కొకైన్ తీసుకుని ఒక సిగరెట్ల రూపంలో కొకైన్ పేపర్లలో మలిసి ఈ విధంగా సిగరెట్ల రూపంలో తీసుకుంటున్నారు. తీసుకున్నట్టు వాళ్ళని ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఇందులో ఎక్కువగా విఐపీలు ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే డ్రగ్స్ ఎక్కువగా విఐపీలే ఎక్కువగా తీసుకుంటున్నారు. దాంతో గాంజా ఇలాంటి కొంతమంది మాస్ పీపుల్, దీంతో స్లమ్ ఏరియాలో ఉన్నట్టుగా వాళ్ళు ఆ విధంగా, అంటే ఈ డ్రగ్స్ ఏ రూపంలో అంటే ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్లకు అందుబాటులో ఉంది. దీంట్లో వేలల్లో కూడా ఉంటుంది, గ్రామ్ వేలల్లో ఉంటుంది. అలాంటిది కూడా కొంతమంది విఐపీలు ఇలాంటి బాగా కాస్ట్లీ డ్రగ్స్ తీసుకుంటారు. దాంతో మాస్ ఏరియాలో ఉన్నట్టుగా
కిరాణం కొట్లలో కూడా డ్రగ్స్ సప్లై అవుతుందని మొన్నటికి మొన్న ఉప్పల్లో కూడా చాక్లెట్ల రూపంలో కూడా లభ్యమైంది. దాంతో మాస్ ఏరియాలో ఉన్నట్టు కొంతమందికి అలవాటు చేసి ఈ విధంగా వెళ్తున్నారు. మొత్తానికి మాత్రం ఇవాళ గచ్చిబౌల్లో రాడిసన్ హోటల్లో దొరికినట్టుగా 10 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. ఇప్పుడు రవిచంద్ర, ఈ లిస్ట్ లో మనకు ప్రధానంగా బీజేపీ నేత కుమారుడు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఇటు పక్క డ్రగ్స్ విషయం, మరోపక్క ఇటు తెలంగాణలోని ఇటు బీజేపీ నేతలకు పిల్లలు కూడా ఈ రకంగా డ్రగ్స్ లో బానిసలు అవుతుంటే ఏ రకంగా చూడాలి? బీజేపీ అధిష్టానం దీనిపైన చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన విఐపీలు, ముఖ్యంగా పొలిటికల్ లీడర్ల కొడుకులు కావచ్చు, దాంతోపాటు సినిమా ఇండస్ట్రీ వీళ్ళు నలుగురికి ఆదర్శంగా ఉండాలి. నలుగురికి మంచి మెసేజ్ ఇవ్వాల్సిన వీళ్ళే ఈ విధంగా డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ యోగానంద కొడుకు ఈయన షేర్లింగంపల్లి ఈ ఏరియాలో బీజేపీ నాయకుడు, బీజేపీలో ఉన్నట్టుగా ప్రముఖ నాయకుల్లో ఈయన ఒకరని చెప్పవచ్చు. అలాంటిది ఆయన కొడుకే వివేకానంద కూడా ఈ విధంగా తీసుకోవటం కూడా సాంప్రదాయాలు సిద్ధాంతాలు చెప్పేట్టుగా బీజేపీ నాయకుల కొడుకులే ఇలాంటి పనులు చేస్తారన్న విధంగా కూడా సమాజంలో చర్చ జరిగేట్టుగా అవకాశాలు కూడా ఉన్నాయి. ఇటు పొలిటీషియన్ల కొడుకులే కాకుండా దాంతోపాటు అటు సినిమా ప్రముఖులు కూడా డ్రగ్స్ తో కావచ్చు ఇలాంటి వాటికి వాళ్ళకి దగ్గరగా ఉండటం, దాంతో వాడటం, ఈ విధంగా బానిసలు కావడం. మొన్నటికి మొన్న యూట్యూబర్ కావచ్చు, బిగ్ బాస్ ఫేమ్ కావచ్చు, దీంతో చాలా మంది ఈ విధంగా డ్రగ్స్ కు అలవాటైనట్టుగా విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. చాలా మంది అటు సినీ ప్రముఖులు కావచ్చు, పొలిటీషియన్లకు సంబంధించిన కొడుకులు కావచ్చు డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సిపి అవినాష్ మహంతి కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా చాలా సీరియస్ గా యాక్షన్ ఉంటుంది, దీని మీద కేసులు నమోదు చేశాం, దాంతోపాటు ఫర్దర్ గా ముందుకెళ్తాం, మిగతా హోటల్స్ మిగతా వాటి మీద కూడా దాడులు చేసే విధంగా ముందుకెళ్తాం. ఇలాంటి డ్రగ్స్ ఎక్కడ ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించేదే లేదంటూ కూడా ముందుకెళ్తామన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు రవిచంద్ర, మరోపక్క ఇటు బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికలను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో తెలుస్తుంది. తెలంగాణలో ఎలా అయినా సరే కూడా ఏదైతే లోక్సభ స్థానాలు ఎన్నున్నాయో అన్ని కూడా గెలవాలని యోచిస్తుంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ సంఘటన ప్రతిపక్ష నాయకులకు ఇది ఆసరాగా మారబోతుంది అనుకోవచ్చా? అంటే ఒక విధంగా అదే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష నాయకులకు కూడా ఉండేటువంటి అవకాశం ఈ ప్రాంతంలో ఉంటుంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగేట్టుగా ఒక బీజేపీ నాయకుడు ఇలాంటి పిల్లలు ఇలా ప్రవర్తించడం ఏంటనే అభిప్రాయం కూడా ఉంటుంది చెప్పవచ్చు. మొత్తానికి ఈ విధంగా సినిమా ప్రముఖులు కావచ్చు, పొలిటీషియన్లు, ముఖ్యంగా విఐపీల పిల్లలే ఎక్కువగా డ్రగ్స్ కు బానిస అవుతారు. అందుకే వారికి రకరకాల ఆరోగ్య సమస్యలు, కొంతమందికి స్ట్రోకులు కూడా వచ్చి చనిపోయినట్టు సంఘటనలు విఐపీల పిల్లలకు తెలిసింది. అదంతా మొన్నటికి మొన్న బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కూడా ఇదే అంశంలో నేను ఒత్తిడికి లోనయ్యాను, దాంతో డ్రగ్స్ కు అలవాటు అయిపోయాను అనే అభిప్రాయాన్ని షణ్ముఖ్ కూడా బయటికి బహిర్గతంగా వ్యక్తం చేశారు. నేను దానికి బానిసయ్యాను, నేను వాడాను, గంజాయి వాడాను వాంగ్మూలంలో చెప్పినట్టుగా పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పుడు రవిచంద్ర, మరోపక్క ఇక్కడ ఒక ప్రశ్న మాత్రం తలెత్తుతుంది. రాడిసన్ బ్లూ హోటల్ ఎంత హైయెస్ట్ సెక్యూరిటీ ఉంటుందో మనకు తెలిసిందే. అట్లాంటిది విఐపీలు కూడా అక్కడికి వెళ్ళి పార్టీ చేసుకుంటున్నారు. 3 రోజుల నుంచి కూడా వాళ్ళంతా పార్టీ చేసుకుంటున్నారు. అంటే ఏదైతే హోటల్ యాజమాన్యం డ్రగ్స్ లోపలికి ఎలా అనుమతించింది? అండ్ మీరు చెప్పినట్లుగా గచ్చిబౌలి కూడా హైయెస్ట్ సెక్యూరిటీ ఏరియా, అక్కడ కూడా ఈ డ్రగ్స్ చలామణి అవుతుందంటే ఏ రకంగా చూడాలంటారు దీన్ని? అంటే రాడిసన్ హోటల్ ఈ వివేకానందదే కావటంతో దీంతో మన హోటల్కి ఎవరు పోలీసులు కావచ్చు ఎవరైనా దాడులు చేసేటువంటి అవకాశాలు కూడా ఉండవు. ఒకవేళ దాడులు చేసినా మనకు వెంటనే సమాచారం వస్తుంది, ముందున్నట్టుగా సెక్యూరిటీ వెంటనే అలర్ట్ చేస్తారు, మనం వెంటనే అలర్ట్ కావచ్చు, ఎస్కేప్ కావచ్చు అన్న ప్లాన్ తోటి వివేకానంద పార్టీ ఏర్పాటు చేశారు. అందులో మిగతా విధంగా మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, విఐపీల పిల్లలు కావచ్చు, ఈ విధంగా చేరుకొని కొకైన్ తీసుకుంటూ పట్టుబడ్డారని చెప్పుకోవచ్చు. దీంతో వీరికి సప్లై చేసినట్టుగా సయ్యద్ అబ్బాస్ అలీని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సయ్యద్ అబ్బాస్ అలీ వీరికి ఎవరికి రాడిసన్ హోటల్ కి డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, కొకైన్ సప్లై చేస్తున్నారు. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ నుంచే కొకైన్ సరఫరా అయిందని పోలీసులు గుర్తించారు. దీంతో ఈయన కూడా ఇంట్రాగేషన్ విచారణ చేపడుతున్నారు. సయ్యద్ అబ్బాస్ అలీ ఎంతకాలం నుంచి ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, కొకైన్ సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఈ కొకైన్ ఎక్కువగా ఆఫ్రికా కాంటినెంట్ నుంచి వస్తుంటది, హైదరాబాద్కి అయితే ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతకాలం నుంచి ఈ సయ్యద్ అబ్బాస్ అలీ సప్లై చేస్తున్నారు? అంటే వివేకానందకే సప్లై చేస్తున్నారా, రాడిసన్ హోటల్కే సప్లై చేస్తున్నారా, లేదంటే మిగతా సినీ ప్రముఖులు కావచ్చు, పొలిటీషియన్లు కావచ్చు, విఐపీ పిల్లలకు సప్లై చేస్తున్నారన్న కొనొచ్చు. అంటే ఒకరి నుంచి ఒకరికి అలవాటైనట్టుగా విధంగా మళ్ళీ వాళ్ళకు మావని కూడా పలానా వాళ్ళకి ఈ విధంగా కావాలి. ఈ విధంగా ఒక విధంగా చెప్పాలంటే చైన్ సిస్టమ్ లాగా చాలా విఐపీల పిల్లలకు ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంటుంది. అంటే ఈ సయ్యద్ అబ్బాస్ అలీ నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ లాగాల్సిన అవసరం ఉందన్న కోణంలో కూడా పోలీసులు చెప్తున్నారు. వీరి నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ లాగాలి, ఎందుకంటే మిగతా ఎవరెవరికి సప్లై చేస్తున్నారు విఐపీల కన్నా కోణంలో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఒక్క అంశం మీద ఒకరు దొరికితే మిగతా 10 మంది దొరికేట అవకాశాలు
ఉంటాయనడానికి ఈ కేసు కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితమే అరెస్ట్ చేసినట్టుగా రఘుచరణ్ కావచ్చు, నిర్భయ కావచ్చు, శ్వేత, నీల్, క్రిష్, సందీప్, కేదార్నాథ్ వీళ్ళంతా కూడా విఐపీలు కావడంతో రాడిసన్ హోటల్లో ఉన్నట్టుగా ఓనర్ అయినట్టుగా వివేకానంద హోటల్ నాదే, నేను చూసుకుంటాను, అంతా సెక్యూరిటీ ఉంటుంది, మా వాళ్ళే ఉంటారు, వెంటనే సమాచారం ఇస్తారు, మనం మరో రకంగా ఎస్కేప్ కావచ్చు, ఈ విధంగా చెప్పారు. దాంతో వాళ్ళంతా ఒక డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ డ్రగ్ పార్టీకి ఈ విధంగా కొకైన్ కి అలవాటు అయిపోయి ఈ విధంగా అడ్డంగా బుక్ అయ్యారని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే సైబరాబాద్ పోలీసులు కావచ్చు, ఎస్ఓటి పోలీసులు చాలా సీరియస్ గా డ్రగ్స్ మీద ఈ ప్రాంతంలో ముఖ్యంగా గచ్చిబౌలి కావచ్చు, ఇలాంటి విఐపీలు ఉన్నట్టుగా ప్రాంతంలో కూడా చేయాల్సినట్టుగా షర్మకు కూడా ఇదే ఏరియాలో అంటే ఆ పక్కనే ఉన్నట్టుగా నార్సింగ్ ఏరియా కూడా పెద్ద దూరం లేదని చెప్పుకోవచ్చు. నార్సింగ్ కావచ్చు, మణికొండ కావచ్చు, ఈ ఏరియాలో ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళకు కూడా ఇలాంటి డ్రగ్స్ ఆనవాళ్ళు, దాంతోపాటు కొంత అలవాట్లు, బానిసలు ఉంటారన్న కోణంలో కూడా గతంలో జరిగిన ఇన్ఫర్మేషన్ బట్టి తెలుసుకోవచ్చు. ఒక విధంగా సినిమా ప్రముఖులు, మరోపక్క రాజకీయ నాయకుల కొడుకులు, విఐపీలు వీళ్ళ మీద రైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.